చూడండి, ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ అరెస్ట్ అట. ఎవరు? రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ అవుతుందో దానికి డ్రగ్స్ సప్లై చేసింది ఎక్కడో సిక్కిం తీసుకొచ్చి చెప్పేసి అన్నారు. ఎవరు? కౌశిక్ రవి. కానీ అక్కడ కాదు, ఇక్కడ కాదు. మొత్తానికైతే హైదరాబాద్ లోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి అభిషేక్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయననే ఈ డ్రగ్స్ సప్లై చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికే కొన్ని పదుల సార్లు అదే ఫామ్ హౌస్ కు డ్రగ్స్ సప్లై చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇందులో కీలకమైన విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలు కూడా ఈయన ఫామ్ హౌస్ లోనే ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తూ ఉంది. అంటే మీరు గమనించండి, రోహిత్ రెడ్డిని అడ్డంగా బుక్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిసారి మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దొరికినట్టే దొరుకుతాడు, తప్పించుకుంటాడు. కానీ ఈసారి పకడ్బందీగా దొరకబట్టిరు. ఎందుకు రేవంత్ రెడ్డి రోహిత్ రెడ్డి మీద ఎందుకు ఫోకస్ పెట్టిండు అనేది తీస్తే దాని వెనకాల ఫోన్ ట్యాపింగ్ మూలాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కొన్ని పరికరాలు దాచినట్టుగా కొంత సమాచారం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతో నేను ఎట్లయినా సరే బుక్ చేయాలని చెప్పేసి మొత్తానికైతే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో చూద్దాం క్లియర్ గా. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అదుపులోకి రహస్యంగా విచారణ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమికంగా వెల్లడి. డ్రైవర్ శరత్ అభిషేక్ మధ్య దాదాపు క్లోజ్ రిలేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ మూలాలపై లోతుగా సిట్ దర్యాప్తు. ఈ కేసులో మిగతా 6 నిందితులను శనివారం రాత్రి దాకా విచారించినటువంటి సిట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్ కు రంగం సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూమి కొని ఫామ్ హౌస్ నిర్మాణం రికార్డులో ఇప్పటికీ అసైని జంగయ్య పేరే అంటూ చూస్తాం. సో ఇప్పటికీ కూడా ఈ ఫామ్ హౌస్ అవుతుందో అసైనీల పేరు మీదనే ఉంది. కేవలం అగ్రిమెంట్స్ మాత్రమే రాసుకున్నారట బాండ్ పేపర్ మీద, మిగతా అంతా కూడా లేదు అని చెప్పి. ఎందుకంటే అసైన్ భూమి కాబట్టి దాన్ని అంత ఈజీగా రిజిస్టర్ చేయడానికి లేదు. సో ఇదంతా కూడా ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఆ పేరు మీద ఉండేది, కానీ రోహిత్ రెడ్డి వాడుకుంటారు కాబట్టి దీన్ని ఈ డ్రగ్స్ కార్యక్రమం వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసినటువంటి సప్లయర్ ఎవరైతే ఉన్నారో డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే అతన్ని అరెస్ట్ పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి డ్రగ్స్ ను తానే సిమ్లా నుంచి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఇంతకు ముందు చెప్పాడు. అయితే తర్వాత జరిగినటువంటి విచారణలో ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ లోనే అభిషేక్ సింగ్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి కొనుగోలు చేసినట్లు బయటపడింది. డ్రగ్స్ పార్టీ జరిగిన రోజు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అభిషేక్ సింగ్ ను కలిసి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడింది. దీంతో అభిషేక్ సింగ్ కు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కు సన్నిహిత సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా తేల్చారు. కాగా ఈ నెల 14 జరిగినటువంటి పార్టీకి మాత్రమే కాకుండా అభిషేక్ సింగ్ ఇప్పటికీ 24 సార్లు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం సిట్ తో పాటు ఎస్ఓటి బృందం కూడా అభిషేక్ సింగ్ నుంచి సమాచారం రాబడుతున్నట్లు అతడు ఇచ్చినట్లు సమాచారం ఆధారంగా కొన్ని టీంలు విచారణ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్ళినట్లు తెలిసింది. మరోవైపు ఈ కేసులో మిగతా నిందితులైనటువంటి 6 శనివారం రాత్రి వరకు శంషాబాద్ లో సిట్ బృందం విచారించింది. అభిషేక్ సింగ్ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారనే విషయంపై సిట్ దృష్టి సారించింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ మేరకు అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కాల్పులు డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా నడిచింది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొన్నింటిని ఈ ఫామ్ హౌస్ లోనే దాచినట్లు ఆరోపణలు రావడంతో నామమాత్రపు సోదాలు చేశారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసు విచారిస్తున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ పరికరాలపై కూడా మళ్ళీ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కాల్పులు డ్రగ్స్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, రమేష్ శర్మల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పై సోమవారం తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్ పై గత బుధవారం వాదనలు జరగగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. అయితే కస్టడీకి అనుమతి రాగానే విచారణ వేగం చేసేందుకు సిట్ బృందం సిద్ధంగా ఉంది. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా రోజుకొక మలుపు తిరుగుతా ఉంది. అంటే ఈ డ్రగ్స్ పార్టీలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కింద జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో కాల్పులు జరిగినాయి, అదేవిధంగా డ్రగ్స్ పార్టీ జరిగింది అనేది తెలుస్తోంది కదా. అసలు అత్యంత కీలకమైనటువంటి వివాదాస్పద అంశం మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసే కాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ యొక్క ఫామ్ హౌస్ కు లింక్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే
రేవంత్ రెడ్డి పకడ్బందీగా నిఘా వేసినట్టుగా తెలుస్తోంది రోహిత్ రెడ్డి మీద. పక్క ఆధారాలతోటి ఈయనను కొంత దొరకబడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.